రూపాయలకే టిఫిన్ చాలా బాగుంది. 5 రూపాయలకి ఏం రావు, సాంబార్ ఇడ్లీ అన్నీ బాగానే ఉన్నాయి. లేని వాళ్ళకి చాలా బాగా ఆనందంగా ఉందండి. మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అన్నా క్యాంటీన్లో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 600 మందికి వస్తుంది, లంచ్ వచ్చేసి 700 మెంబర్స్ 750 వరకు, డిన్నర్ వచ్చేసి 600 మెంబర్స్కి వస్తుంది. అయ్యా పని చేసుకుని ఇటు వచ్చాము, 5 రూపాయలకి ఏమీ రావట్లేదు ఏంటి, కమ్మన భోజనం పెడుతున్నారు చంద్రబాబు గారు. ఆకలేసిన టయానికి సమయానికి సీఎం గారు బాగుందండి ఏర్పాటు. చంద్రన్న దేవుడు చాలా బాగుందండి. లేబర్కి అన్నం దొరుకుతుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. అనుకున్నటువంటి పేమెంట్కి ట్రిపుల్ పేమెంట్ ఇచ్చిన చాలదు. ఈరోజు అన్నం దొరుకుతుందంటే ఆయన వల్లే, ఆయన లేకపోతే ఇంతమంది దొరికేదే కాదు. 5 రూపాయలతో కొద్దిగా ఆకలి తీరింది, అదే సంతోషంగా ఉంది. ఈ చేత్తో తింటున్నాం, ఈ చేత్తో తినేది న్యాయం చేయాలి పెట్టేవాడికి. పొద్దున పూట టిఫిన్ బట్టికి ఇంకా బాగుంది, ఆయన దయ వల్ల ఇలా తింటున్నాం. పెరుగు, సాంబారు, అన్నం, కూర అన్నీ బాగా ఉంది. కానీ బాగా రావట్లే 5 రూపాయలకి. ఇంట్లో వంట చేసుకుంటే ఎట్టయితే ఉంటుందో అట్లే ఉంది భోజనం. ఈ విధంగా ఇంతమంది పేదలకి మరి అన్నగారు ఈ విధంగా అందించడం మాకు సంతోషకరంగా ఉన్నది. రకాల కూరలు, పచ్చడి, పెరుగు మనకి చాలా 5 రూపాయలు భోజనం ఉంటేనే గ్రేటు. మన ఆంధ్రాలో ఈ సంస్కృతి అందరికీ లేని వాళ్ళకి కలిగించినందుకు చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నారు. 70 రూపాయలు ఇస్తే సరైన భోజనం దొరకట్లేదు అక్కడ. 5 రూపాయలు ఇస్తే పప్పు, కూర, సాంబార్, పెరుగు, పచ్చడి, రైస్, ఏ క్లాస్ అయినా మెస్ పడుతున్నారు ఇక్కడ. మాట్లాడి పేదోళ్ళకి కొంచెం ఆసరగా ఉంది. నేను షుగర్ పేషెంట్ని, అయితే ఏంటంటే ఆ టయానికి నేను తినాలి. మా ఆఫీసులో పర్మిషన్ అడిగి వచ్చి ఒక 5 రూపాయలు భోజనం తినేస్తాను, నాకు ఓకే.